తాజా అంశాన్ని చూస్తున్నాం. ఓబుళాపురం గనుల కేసులో సిబిఐ కోర్టు ఎట్టకేలకు విచారణ ముగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, చెప్పండి, ఓబుళాపురం మైనింగ్ కేసులో తీర్పు ఎప్పుడు వెలువడనుంది? దీనికి సంబంధించిన తీర్పును మే 6న వెల్లడించనున్నట్టు సిబిఐ కోర్టు తెలిపింది. సుదీర్ఘమైన విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2009 డిసెంబర్ 7న ఎఫ్ఐఆర్ నమోదైంది. అనేక కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి స్టేలు, విచారణలన్నీ జరిగిన తర్వాత 2011లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బివి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని, అదేవిధంగా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ రాజగోపాల్ ను కూడా సిబిఐ ఈ కేసులో అరెస్ట్ చేసింది. వాటిపైన సుదీర్ఘమైన వాచన జరిగిన తర్వాత 2011 డిసెంబర్లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత మొత్తం 9 మంది నిందితులుగా తేల్చి వారిపైన 4 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అయితే వీటికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లన్నీ, రకరకాల పిటిషన్ల పేరుతో రకరకాల విచారణ కొనసాగింది. సుదీర్ఘమైన విచారణ జరుగుతున్న సందర్భంలో గతంలో ఒకసారి సుప్రీంకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ వేశారు, బళ్ళారికి వెళ్లేందుకు అనుమతించాలని. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసి దీనిపైన విచారణను త్వరగా పూర్తి చేయాలని గత పలు సందర్భాల్లో పాటు ఇటీవల కూడా మరోసారి వాయిదా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో కేసు విచారణ వేగవంతమైంది. మొత్తం మీద కేసు విచారణ ముగిసింది. 219 మంది సాక్షులను విచారణ జరిపారు. అదేవిధంగా 3337 డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా గనుల శాఖ డైరెక్టర్ గా అప్పుడున్నటువంటి విడి రాజగోపాల్, అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెర్ఫుజ్ అలీ ఖాన్, అదేవిధంగా అప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉన్న కృపానందం కూడా వీరందరూ కూడా నిందితులుగా ఉన్నారు. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి పైన 2022లో తెలంగాణ హైకోర్టు ఆమె పైన కేసు కొట్టివేసింది. ఆ కోర్టులో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంకా ప్రస్తుతం అక్కడ పెండింగ్ ఉన్నందున శ్రీలక్ష్మి పైన మినహాయించి మిగతా వారిపైన విచారణ జరిపింది. అయితే ఈ కేసులో విచారణ జరుగుతుండగానే లింగారెడ్డి అనే ఒక నిందితుడు కూడా మరణించారు. కాబట్టి మిగతా వాటిపైన విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.